అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మన ఛానల్లో చేసుకోబోతున్న వంట పల్లీ చిక్కీ. ఇది చాలా ఫేమస్ అండ్ చాలా ఈజీగా చేసుకునే వంట అండి. దీన్ని పిల్లలు స్వీట్ అడిగినప్పుడల్లా చాలా ఈజీగా చేసేయచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1 కప్పు పల్లీలు తీసుకోండి. ఈ పల్లీలను ప్యాన్ పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ పల్లీలు లోపల నుంచి బాగా వేగాలంటే సిమ్లో పెట్టి మెల్లిగా నిదానంగా వేయించుకోండి. చూడండి, పల్లీలు ఇలా వేగిపోయాయి. ఇలా వేగిన పల్లీలకి పొట్టు తీసి పెట్టుకోవాలండి. 1 కప్పు పల్లీలకి 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. సరిపడా గీ కూడా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి బెల్లం యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం కరగడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల పాకం రావడం లేట్ అవుతుందండి, కాబట్టి కొన్నే వాటర్ వేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత కొద్దిసేపటికి మనకి పాకం తయారవుతుంది. ఈ బెల్లాన్ని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటికి బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా తయారవుతుంది. చూడండి, ఇప్పుడు పాకం వచ్చే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకంని చెక్ చేసుకునే ముందు కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకోండి. ఇలా చేతితో చూస్తే మెత్తని బాల్ లాగా రావాలండి. ఇప్పుడు వేయించిన పల్లీలని పాకంలోకి యాడ్ చేసుకుందాం. ఈ పల్లీలని బెల్లానికి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ పూసుకొని ఈ మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్కి ఆయిల్ కానీ గీ కానీ పూసుకొని దాంతో స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడైతే ఇలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోండి. మనకు కావాల్సిన షేప్లో ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి. ఇది బాగా చల్లారాలండి, అప్పుడే చిక్కీ ఈజీగా ఊడొస్తుంది. చూడండి, ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇలా చిక్కీని పీసెస్లా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పల్లీ చిక్కీ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.